అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, రిజర్వేషన్లే కులాల పార్టీ మీద అవసరం లేదని చెప్పిన నెహ్రూ, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అవసరం లేదు కులాల ప్రాతిపదికన ఆ రిజర్వేషన్లు అమలు చేస్తే ఈ దేశం 2వ శ్రేణి తరగతులుగా పౌరులు తయారవుతారని, మెరిట్ ప్రతిభ దెబ్బతింటుందని చెప్పి వ్యాఖ్యానించినటువంటి నెహ్రూ గారు, అంబేద్కర్ అని ఓడించిన చరిత్ర నెహ్రూ. ఇవన్నీ విషయాలు బయటపడటంతో రాజకీయంగా ఎదురుదాడి చేయడానికి, కోటి గుడ్డు మీద ఈకలు పీకేదానికి ఏ రకంగా కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా మరి ఉన్నది లేనిది సృష్టించి ప్రచారం చేస్తారు. అంబేద్కర్ గారంటే అపారమైన గౌరవం ఇవాళ మోదీ గారికి, బీజేపీకి. జీవించున్నప్పుడే నెహ్రూ గారికి భారతరత్న ఆ ప్రభుత్వం, ఇందిరాగాంధీ జీవించినప్పుడే భారతరత్న అందుకున్నారు మీరు. చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి ఇచ్చారు, కానీ అంబేద్కర్ గారికి మాత్రం భారతరత్న ఇవ్వని. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది చరిత్ర, నెహ్రూ చరిత్ర. వారి చిత్రపటాన్ని పార్లమెంట్లో ఎక్కడైతే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగం మీద చర్చ జరిగినో ఆ చిత్రపటం లేకపోతే వాజ్పేయి గారి హయాంలో అంబేద్కర్ సెంట్రల్ హాల్లో ఆ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టింది ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలను వెలుగులోకి వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ చరిత్ర బయటికి పడ్డది కాబట్టే ఈరోజు ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దేశం మొత్తం మీద తుడిచిపోయిన కాంగ్రెస్ పార్టీ మినుకుమంటున్నట్టు ఈ తెలంగాణలో ఖచ్చితంగా రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాజకీయాల్లో పనిచేస్తున్నామో వారి వారసులుగా వారి ఆశయాలను, వారి ఆలోచన విధానాన్ని, వారి నైతిక విలువలను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు యువత ఈ రాజకీయాల్లో 1,00,000 మంది యువత రావాలి, వారు కంటున్న కళలు, వాళ్ళు సంకల్పించినటువంటి వికసిత్ భారత్ సాధించాలంటే యువత రావాలి అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి యువత కూడా ముందుకు రావాలి.